మద్యం ద్వారా అనేక రకాల నేరాలు రాని ఒక సామాజిక వ్యవస్థ నిర్మించడంలో మన ప్రభుత్వం చాలా కీలక పాత్ర తప్పకుండా ఆ లైన్లో ఆ పాలసీస్ను మేము తీసుకునే ప్రయత్నం తప్పకుండా సభ్యుల అభిప్రాయం ప్రకారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ మన రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్న విషయం మనకు తెలుసు. ఓటీపీల టెక్నాలజీ వచ్చిన తర్వాత, సైబర్ క్రైమ్ టెక్నాలజీ, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ వచ్చిన తర్వాత, హ్యాకింగ్ టెక్నాలజీస్ వరల్డ్ వైడ్గా నేరస్తులలో పెరిగిన తర్వాత అనేక రకాలుగా ఈ యొక్క మోసాలు అనేవి సైబర్ క్రైమ్స్ జరుగుతున్న విషయం తెలుసు మనకి. కాబట్టి ప్రోయాక్టివ్గా కేసు వచ్చిన తర్వాత కేసును సరిదిద్దడం కాదు, కేసులు రాకముందే ట్రెండ్ ఎలా అవుతుంది ఒక సర్వే చేసి ఎటువంటి ట్రెండ్లో సైబర్ సంబంధించిన కేసెస్ జరుగుతున్నాయి, వాటిని సరిదిద్దడం కోసం ప్రోయాక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలనే విషయంలో తప్పకుండా అటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సైబర్ క్రైమ్ విషయంలో మీ అందరికీ నేను మిత్రులారా నేను సభకు నేను హామీ ఇస్తున్నా. గత సంబంధించినటువంటి కాలంలో ప్రతిపక్ష సభ్యులు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా హౌస్ అరెస్టులు చేయడం అనేది ఒక అటువంటి పరిస్థితి లేకుండా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మొహమాటం లేకుండా ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష సభ్యులైనా మీ ఒపీనియన్స్ చెప్పుకునేట్టుగా మీకు పూర్తి రకమైన స్వేచ్ఛ ఇస్తాము. ఎవరైతే గతంలో మా మీద అంకుశం పెట్టి పోలీసు రాజ్యాన్ని చూపించారో ఆ సంబంధించిన పార్టీలు అందరికీ కూడా మీకు మాత్రం అటువంటి మేమేమి చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా హామీ మా ప్రభుత్వం నుంచి ఇవ్వదలుచుకున్నా. ముఖ్యంగా గంజా కారణంగా, డ్రగ్స్ కారణంగా అనేక రకాల చిన్న స్కూల్ పిల్లల దగ్గర నుంచి యూనివర్సిటీ క్యాంపసెస్ వరకు డ్రగ్స్, గంజా లేకుంటే తాగుబోతు వ్యవహారాలు, మద్యం వేరులై పారడం, వీటి తర్వాత వస్తున్నటువంటి సమస్యలు ఏవైతే వచ్చినాయో వీటన్నిటి విషయంలో కూలంకషంగా వీటిని కంట్రోల్ చేయడం కోసము తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి మా ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. గంజా అండ్ డ్రగ్స్ విషయంలో ఉక్కు పాదంతో అణచివేయాలని చెప్పి మీ అందరూ గత నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల తర్వాత ఏ రకంగా షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్లో కానీ, ఆ తర్వాత ఎయిర్పోర్ట్స్లో కానీ, లేకుంటే ఇటువంటి నార్కోటిక్స్ సంబంధించి కానీ మన దేశంలోనే గంజా ఎక్కడెక్కడైతే ట్రైబల్ బెల్ట్స్లో కానీ అనేక ప్లేసెస్ పెంచుతున్నారో దీని విషయం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా అక్కడ ఏ ప్రభుత్వం అధికారం ఉన్నది కాదు, డీజీపీల కాన్ఫరెన్స్ పెట్టి మేము చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చూసిన సూచనల మేరకు మనము చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. రాబోయే కాలంలో తెలంగాణ మద్య నియంత్రణ, డ్రగ్స్, ఆ తర్వాత నార్కోటిక్స్ నుంచి, గంజా నుంచి ఒక ఫ్రీ అయి దీని నుంచి బానిసై మన దేశం సంబంధించిన యువత ప్రజలు అటువంటి ఇబ్బందులు పడకుండా తప్పకుండా ఈ దిశలో మనం చర్యలు తప్పకుండా తీసుకుంటాం. గత ప్రభుత్వం స్టీరింగ్ కారు వాళ్ళదైనా స్టీరింగ్ మాత్రము ఎంఐఎం చేతిలో ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. దీని కారణంగా అనేక రకాల జబర్దస్తి వ్యవహారాలు కామారెడ్డిలో కానీ, భైంసాలో కానీ, హైదరాబాద్లో కానీ అనేక ప్లేసెస్లో చేసే విషయాలన్నీ మేమందరం మర్చిపోలేం. కాబట్టి ప్రభుత్వం మారింది. ఎంఐఎం సంబంధించిన వాళ్ళందరికీ కానీ లేకుంటే మతతత్వవాదాన్ని పెంచిపోసే గుండాలందరికీ నేను హెచ్చరిస్తున్నా, చింతకూడదమనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. అటువంటి ఏ రకమైనటువంటి మత విషయాలు కానీ లేకుంటే 15 నిమిషాలు వదిలేస్తే 100 కోట్ల సంగతి చూస్తాను చెప్పి నాటకాలు కానీ ఇటువంటి నాటకాలు మీ కారు కాలంలో నడిచినట్టుగా ఈ పద్మం కమలం కాలంలో నడవనే విషయాన్ని కూడా నేను అందరికీ గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ముఖ్యంగా అర్బన్ నక్సలిజం విషయంలో గత ప్రభుత్వం ఒకసారి సంవత్సరానికి ఒకసారి దాన్ని రెన్యువల్ చేయాల్సి వస్తుంది. ఈ మధ్యకాలం ఒక 6 months బ్యాక్ రెన్యువల్ అయింది. రెన్యువల్ అయినా కానీ దాన్ని మళ్ళీ రెన్యువల్ ల్యాబ్స్ అయినా కానీ మళ్ళీ రెన్యువల్ చేయలే. ఇప్పటికీ నక్సల్ సంబంధించినటువంటి, లెఫ్ట్ ఎక్స్ట్రీమిజం సంబంధించినటువంటి, తీవ్రవాదం సంబంధించినటువంటి అనేక ప్లేసెస్లో బ్యాన్ అయిన అఫీషియల్ పొలిటికల్ పార్టీ సిస్టమ్స్, ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆ ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్స్ మాత్రము గత ప్రభుత్వం ప్రీతిగంగా వదిలిపెట్టింది. కాబట్టి డైరెక్ట్ తుపాకీ పట్టుకోకుండా తుపాకీ సంస్కృతికి, నక్సల్ సంస్కృతికి సపోర్ట్ చేసే అప్పర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్స్, అర్బన్ నక్సల్స్ ఎవరైతున్నారో వాళ్ళందరినీ మళ్ళీ బ్యాన్ విధిస్తామనే విషయాన్ని కూడా త్వరలో ఈ ఆర్డర్ వస్తుందనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అయితే పోలీసింగ్ అనేది ఒక భయానకమైనటువంటి వ్యవస్థ కింద రూపుదాల్చింది. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం సంబంధించిన నాయకులు, గత ప్రభుత్వం సంబంధించిన పోలీసులు కూడబలుకొని అనేక రకాల వీళ్ళ దౌర్జన్యాలకు వచ్చినటువంటి తెరదీసిన పరిస్థితి మనకు తెలుసు.
అది ఇంతకుముందే అనేక మంది సభ్యులు కూడా మీరు దృష్టిలోకి తీసుకొచ్చారు. భూముల కుంభకోణాల విషయంలో, ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయంలో, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారాల విషయంలో నిన్ననే ఇద్దరు సస్పెండ్ అయిన సిఐను ఎస్ఐ భార్యాభర్తల పంచాయతీ పెట్టుకుంటే దాంట్లో వీళ్ళు వేలు పెట్టి అక్కడ కరప్షన్ కోసం ప్రయత్నం చేసినటువంటి సంఘటనలు కానీ ఇటువంటి అనేక విషయాలు మనం చూస్తున్నాం. ప్రతి దాంట్లో రాజకీయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ కలిసిమెలిసి ప్రజలను ఇబ్బంది పెట్టి అవినీతికి ఆస్కారం ఇచ్చినటువంటి వ్యవస్థ ఏదైతే లా అండ్ ఆర్డర్ వచ్చిందో అటువంటి అక్రమ సంబంధం పోలీసు వ్యవస్థకు రాజకీయ వ్యవస్థ మధ్యన, రాజకీయ నాయకులకు పోలీసులకు మధ్యన అక్రమ సంబంధాలు లేని ఒక నిష్పాక్షమైనటువంటి ప్రజోపయోగమైనటువంటి వ్యవస్థ కోసము తప్పకుండా అటువంటి మార్పులు మేము చేస్తాన్న విషయాన్ని కూడా సభలో అందరికీ కూడా నేను తప్పకుండా తీసుకొస్తున్నాం. పోలీసు రాజ్యం ఒక హ్యుమానిటేటిక్ టెండెన్సీస్లో పోలీస్ వ్యవస్థను మార్చడం కోసం మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. పోలీస్ అంటే కేవలం భయంతో కాదు, పోలీసులు అవసరం అనుకుంటే కూర్చుని సెటిల్ చేసి లేకుంటే హ్యుమానిటేరియన్గా ఆ ఇష్యూను సెటిల్ చేయడం అనేది కూడా ఒక క్రియాశీలకమైన అంశం కూడా తప్పకుండా ఈ విషయంలో మేము తీసుకొస్తాం. ఈ మధ్య కాలంలో విపరీతంగా సూసైడ్లు పెరుగుతున్నాయి మన దగ్గర. ఇది సభ్యులు అందరం కూడా మనందరం ఆలోచించాలా. రైతులు సూసైడ్లు చేసుకుంటున్నారు, భార్యాభర్తలు సూసైడ్ చేసుకుంటున్నారు, చిన్నపిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, ఆ తర్వాత నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటున్నారు, రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు, వ్యాపారస్తులు సూసైడ్ చేసుకుంటున్నారు. కాస్త కూస్తో ఇట్లా అమ్మ నాయనల దగ్గర పంచాయతీలు వస్తే కూడా సూసైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. లవర్లతో దోస్తాన చేసిన వివాహితాలు లేకుంటే జెంట్స్ కూడా సూసైడ్ చేసినప్పుడు చాలా అన్యాయం ఉంది సూసైడ్ల పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కేవలం ప్రభుత్వం అని కాదు, సభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ మీరు అందరూ కూడా ఆలోచించాలా. ఇటువంటి సిచ్యువేషన్స్ నుంచి మార్పు కోసము మనం కూడా మన ఎమ్మెల్యేస్ ఏరియాస్లో ప్రజలతో కలిసిమెలిసి దీని విషయంలో ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకోవాలని దృష్టి పెట్టాలా. ప్రభుత్వం వైపు నుంచి కూడా, హోమ్ మినిస్ట్రీ వైపు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము దృష్టి పెడతాం. ఇటువంటి సూసైడ్లను జీరో సూసైడ్స్ స్టేట్గా తెలంగాణ రావడంలో మీ అందరు సభ్యులందరి యొక్క సహకారాన్ని కూడా నేను మీ అందరి వైపు నుంచి కూడా నేను కోరుతున్నా. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి ఓల్డ్ సిటీ విషయం మీకు చెప్పదలుచుకున్నా. ఓల్డ్ సిటీ నుంచి గత అనేక ప్రభుత్వాల యొక్క నీతి కారణంగా, పక్షపాతం కారణంగా, అక్కడటువంటి మతత్వవాదులకు సపోర్ట్ ఇవ్వడం కారణంగా చాలామంది హిందువులు కశ్మీర్ నుంచి ఎట్లయితే వెళ్ళి వచ్చేసిన హిందువులు ఓల్డ్ సిటీ నుంచి కూడా వేలాది మంది ఫ్యామిలీస్ భయం కొద్ది ఓల్డ్ సిటీ వదిలేసిపోయారు. ఏదో రకంగా ఓల్డ్ సిటీ నుంచి వదిలి బయటకు వచ్చినటువంటి ప్రతి హిందూ ఫ్యామిలీ కూడా మళ్ళీ ఓల్డ్ సిటీకి వెళ్ళి బతకదగినటువంటి అన్ని రకాల స్వేచ్ఛ అనుమతించినటువంటి సిచ్యువేషన్ తీసుకురావడంలో మా ప్రభుత్వం తప్పకుండా ఆ దిశలో ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఇటువంటి విషయాలన్నిటికీ కావాలంటే కూడా ఒక ఫెంటాస్టిక్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది అవసరం. కాబట్టి ఈరోజు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది, గూఢాచారం ఫెయిల్యూర్ అనేది కూడా అనేక రకాల సంబంధించినటువంటి నేరాలకు కారణం. కాబట్టి నేరాలు అయిన తర్వాత కేసులు పెట్టుడు, అరెస్టు చేసుడు, లేకుంటే ఆందోళనలు రాగానే వెంటనే వెళ్ళి ఏదో రకంగా కమిషన్ చేసుడు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేసుడు, ఇది కాదు. అసలు నేరాలు కాకుండానే ముందే ఆపదగినటువంటి ఒక వ్యవస్థ పోలీసు ప్రోయాక్టివ్ ఉండాల్సిన అవసరం ఉన్నది. అటువంటి ఇంటెలిజెన్స్ పకడ్బందీ యొక్క ఇంటెలిజెన్స్ సిస్టమ్ను తప్పకుండా దాంట్లోకి మనం తీసుకెళ్తాం. కొన్ని కేసులను తిరగదోలుతాం. ఒక ఎమ్మెల్యే పుట్ట మధు గురించి ఇష్యూస్, వామన్ రావు దంపతుల గురించి ఒక ఎమ్మెల్యే ఇప్పుడే నేను కూర్చుంటే నాతో చెప్తున్నాడు. వామన్ రావు దంపతులకు సంబంధించిన హత్య విషయంలో కొద్దిమందిని అరెస్ట్ చేశారు. అసలు వ్యక్తి సూత్రధారుడు పుట్ట మధును అరెస్ట్ చేయలే. కాబట్టి ఆ కేసులు తిరగదోడతాం. అసలైనటువంటి కీలక వ్యక్తులు ఎదురుకుండా వాళ్ళని కూడా దాంట్లోకి తీసుకురాకుండా ప్రయత్నం చేస్తాం. వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే వాళ్ళకు కూడా నేను హామీ ఇవ్వదలుచుకున్నా. గతంలో రవికుమార్ రెడ్డి అని చెప్పి అక్కడ హిందూ వాహినికి సంబంధించినటువంటి కార్యకర్త ఉండే, అక్కడ కొన్ని రకాల టెన్షన్స్ వస్తే ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఒక కీలకమైనటువంటి పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన స్వయంగా చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి నాయక్ సిఐ కలిసి అక్రమంగా ఉస్మానియా క్యాంపస్ నుంచి సాయంత్రం 6 గంటలకు తీసుకెళ్లి రాత్రి 1 గంటకు స్టీఫెన్ రవీంద్రను వీళ్ళంతా కూడా ఆ రవికుమార్ రెడ్డిని హత్య చేయడం జరిగింది ఒక ఫాల్స్ ఎన్కౌంటర్లో. ఆ కేసును మా ప్రభుత్వం వచ్చింది బిడ్డా మేము తిరగదీస్తాం. ఆ సంబంధించినటువంటి రవికుమార్ రెడ్డి యొక్క హత్య సంబంధించిన విషయాన్ని కూడా మేము తప్పకుండా బయటికి వచ్చి ఇటువంటి పోలీసుల యొక్క హై హ్యాండెడ్నెస్ ఏమవుతుందో అతను ఐపీఎస్ ఆఫీసర్ అయినా వదిలే ప్రశ్న లేదు. స్వయంగా మొన్న డీజీపీ మీద కూడా అనేక రకాల అవినీతి ఆరోపణలు వచ్చినాయి. వందలాది ఎకరాలు సంపాదించి ఉన్నాయని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. వేలాది సంబంధించిన డబ్బు కూడబెట్టిందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి.
దీనికి సంబంధించినటువంటి కూడా ఇంటర్నల్గా మేము ఎంక్వైరీ ప్రారంభం చేసినాం. కాబట్టి అతను డీజీపీ అయినా, అతను సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లైనా, మా డిపార్ట్మెంట్ సంబంధించిన అయినా కానీ మేము వదిలేదు లేదు. అటువంటి అనేక రకాల ఒక నిష్పక్షపాతమైనటువంటి పొలిటికల్ సిస్టమ్ను తప్పకుండా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం. ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలో అనేక విషయాలు ఈ వన్ డే అసెంబ్లీ సెషన్ తెలంగాణ మాక్ పార్లమెంటు వాల్డెక్ట్ సెషన్కు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజ్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ మిత్రుడు నరోత్తమ్ రెడ్డి గారికి సుస్వాగతం తెలియజేస్తున్నా. ఉదయం నుంచి మనది 100% లైవ్ అయింది. వారి ఛానల్ కూడా దాంట్లో పాత్రధారి. పెద్ద ఎత్తున సపోర్టుతో వారికి ధన్యవాదాలు మనం తెలియజేద్దాం. వారితో పాటు మన స్పీకర్స్ ప్యానెల్లో ఇద్దరు సభ్యులు ప్రస్తుతం స్టేజ్ మీద ఉన్నారు. మిత్రుడు రజనీకాంత్ గారు, దేవిక గారు. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి మనం కన్వీనరు, జాయింట్ కన్వీనర్లుగా ఉన్నటువంటి మిత్రుడు దీక్షిత్ కన్వీనరు, ఆ తర్వాత హరీశ్వర్ జాయింట్ కన్వీనర్ ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా స్టేజ్ మీద ఉండడం, వివిధ అసెంబ్లీల నుంచి చాలా ఉత్సాహంగా వచ్చినటువంటి మిత్రులారా, షార్ట్ టైంలో నాకు తెలిసి ఒక 10 days బ్యాకే మీ అందరికీ కూడా సోషల్ మీడియాలో పెట్టాం. వాట్సాప్ నెంబర్స్ ఇచ్చాం 2 అంతే. ఆ సోషల్ మీడియా వాట్సాప్ నెంబర్తోనే మీ అందరి పేర్లు మా దగ్గరికి వచ్చినాయి. మేము మీ ఫేసులు తెలివై మాకు చాలామందివి ఎవరో అయినా ఆ వచ్చిన దాన్ని బట్టి దాని నుంచి కొన్నిటికి 14-15 పేర్లు కూడా కొన్ని అసెంబ్లీలకు వచ్చాయి. దాంట్లో నుంచి మనము దీంట్లో ఈ రకమైన సెలక్షన్ తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకున్నాం. అందరికీ ఎక్స్పీరియన్సు రాజ్యాంగ దినోత్సవం అనేది ఆ గాంధీ బొమ్మ దగ్గరికి పోయి, ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ దగ్గరికి పోయి ఒక చిన్న ఫోటో తీసుకొని మనం చాలా గొప్ప పని చేసేసాం ఈరోజు రాజ్యాంగ దినోత్సవం రోజు చాలామంది అనుకుంటుంటారు. అయితే మనం భవిష్యత్ తెలంగాణ వేదిక తరఫున ఒక పర్పస్ఫుల్ ప్రోగ్రాం ఉండాలి. రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగం యొక్క స్పిరిట్ ఏంటి, రాజ్యాంగం సంబంధించినటువంటి ఎన్నికల సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం సంబంధించినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎట్లేంది, ఒక మంచి ఒక వెరైటీ క్రియేటివ్ ప్రోగ్రామ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం అనుకున్నాం. కాబట్టి 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్లో ఒక రాజ్యాంగ దినం, ఒక రాజ్యాంగ దినోత్సవం అనేది ఈరోజు మనం తెలంగాణలో ఈ కార్యక్రమం ద్వారా ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్ అందరికీ తెలంగాణ యువతకు వచ్చినట్టుగా మనం జరుపుకున్నాం. ఇది నిజంగా మేము ఈ వేదిక ప్రారంభించిన తర్వాత నుంచి నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి ప్రోగ్రాం. మీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు చాలా ఉత్సాహంగా అనేక మంది పాల్గొన్నారు. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. కాబట్టి మీ అందరి లైఫ్స్లో ఇదొక చారిత్రాత్మకంగా గుర్తు చేసుకున్నటువంటి రోజు. మీకు కూడా ఒక ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇది, మాకు కూడా ఒక ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్సెస్. ఈటెల రాజేంద్ర గారు అన్నారు నాతో, ఏమయ్యా నువ్వు నన్ను ముఖ్యమంత్రిని చేసి పడేసినావు, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో బయట. నేను మీకు ముఖ్యమంత్రి కావాలని రాసి పెట్టి ఉన్నట్టుంది సార్. రాజ్యాంగం వచ్చింది, ఈ మధ్యనే గెలిచింది, మాకు ఈ ప్రోగ్రామ్ చేయాలనిపించింది, మిమ్మల్ని ఆ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి చేయాలనిపించింది. ముఖ్యమంత్రి కూడా అయిపోయింది, ఉపన్యాసం కూడా ఇచ్చిండ్రు, అందరూ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిండ్రు. కాబట్టి ఏదో రాసి పెట్టింది సార్ భవిష్యత్తులో, అందుకోసము ఏది కాకతాళీయం కాదు, ఏదైతే రాసి పెట్టుంటే గదే జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఇది ఎక్స్పోజర్ కావాలని రాసి పెట్టినట్టుంది, అందుకోసం మీరు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అమర్ గారు కూడా అదే రకంగా ఫీల్ అయ్యారు. ఆయన ఒక 40 ఏళ్ళ నుంచి జర్నలిస్టు, బాగా పరిచయం, ఐడియాలజికల్గా వేరే వేరే ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి. అయితే హీ వాజ్ వెరీ సిన్సియర్ అండ్ హానెస్ట్ పర్సన్. ఆయన మీరు గవర్నర్ రోల్ ప్లే చేయండి అన్న, అచ్చా మొత్తానికి నా జీవితంలో గవర్నర్ అని ఊహ కూడా ఎప్పుడు చేయలేను, కానీ కనీసం ఒక 2 hours నేను గవర్నర్ ఉండడం మాత్రం నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆయన అన్నాడు. అయితే స్పీకర్లకు కూడా అదే ఎక్స్పీరియన్సెస్, కేవలం మీకే కాదు, ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో అసలైన స్పీకర్ కంటే దేవిక గారు చాలా ఫెంటాస్టిక్గా నిర్వర్తించారు. రజనీకాంత్ గారు నిజమైన స్పీకర్ కంటే ఇంకా బాగానే చేసిండేమో, అంతటి ఆ ఫిగర్ అంతా చాలా జబర్దస్త్గా, లోక్సభ స్పీకర్ ఎట్లయితే ఉండడం అంతకంటే జబర్దస్త్గా ఆ ఫిగర్ గారు చాలా నిండుగా కనపడ్డారు ఆ స్పీకర్ సీట్లో మనం చూసాం. సాయి కృష్ణ గారు కూడా ఎంత మర్యాదగా, ఎంత నమ్రతగా, అతను చాలా సీనియర్ జర్నలిస్ట్, ఆయన నేషనలిస్ట్ హబ్ పేరు మీద ఆయనకి ఏదైతే
యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంది. దానికి చాలా పాపులారిటీ ఉంటుంది. చాలా ఒక నేషనలిస్టిక్ వ్యూతో జాతీయవాదంతో నడిపించే మనిషి. ఉదయం నుంచి సాయంత్రానికి ప్రశాంతంగా మనతో పాటు కలిసి కూర్చొని చాలా హీ వాజ్ వెరీ హ్యాపీ బై సీయింగ్ దట్. సెకండ్ ఇవన్నీ మనం కంటిన్యూ చేయాలి ఇటువంటి ప్రోగ్రామ్స్ అని చెప్పి చాలా ఇంప్రెస్ అయిన పోయేటప్పుడు మనకు 2 వీడియో కాన్ఫరెన్స్లు అయినాయి. 119 మంది సెలక్షన్ అయిన తర్వాత 2 టైమ్స్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టాం. మొదటిసారి 62 మెంబర్స్ వచ్చారు, తర్వాత ఇంకొక 30 మంది వచ్చారు. దీంట్లో ఒక 20-30 మంది వీడియో కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ కాలే. అయితే మేము ఈ సూచనలు, మనం డూస్ అండ్ డోంట్స్ ఏంది, గైడ్లైన్స్ ఏంది, ఇవన్నీ కూడా మనము వాట్సాప్ కమ్యూనికేషన్ నుంచే ఇవన్నీ కమ్యూనికేషన్స్ ఇచ్చాం. ఈ ఒక్కరోజు కార్యక్రమం ఎలా ఉంటుంది, ఏ టాపిక్స్ ఉంటుంది, యొక్క తీర్థలు ఎట్లా ఉంటాయి, షార్ట్ టైంలో క్రిస్పీగా మనం ఎట్లా ప్రజెంటేషన్ చేయాలా, ఏ విషయాల మీద తయారై రావాలా, ఆ తర్వాత మీ అసెంబ్లీకి సంబంధించే మీరు ప్రిపేర్ చేసుకుని రండి. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ టైప్ సీట్లు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో అక్కడ నుంచి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ టైప్ వాళ్ళు మాత్రమే కావాలని చెప్పి కూడా వీళ్ళంత వరకు ట్రై చేశాం. అటువంటి వాళ్ళని మనం ట్రై చేసి సెలెక్ట్ చేశాం. అంటే సహజంగా ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేశాం. అయితే ఒకటేంటంటే ఇది ఏదో జరిపేదిలే ఒక ఆనందం కోసం ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకునే కార్యక్రమం కింద దయచేసి మీరు ఎవరు తీసుకోవద్దని చెప్తున్నాం. ఆ తర్వాత ఇంతమంది నేను చెప్పినట్టుగా మన జీవితంలో మీరు నిజమైన ఎమ్మెల్యేలు అయితే ఏం చేస్తారు, భవిష్యత్తు ఎమ్మెల్యే కావాలనుకుంటే ఎట్లా చేస్తారు, ఒక షాడో ఎమ్మెల్యే కింద ఏదైతే రోల్ ప్లే చేయాలనో అటువంటి రోల్ ప్లే చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. ఇట్ షుడ్ బి ఏ లైఫ్ మిషన్. మీ అసెంబ్లీలో ఒక పోరాట యోధుని కిందనో, ఒక అన్యాయాలను అక్రమాలను ఎదురించే సంబంధించిన ఒక నాయకుడి కిందనో, ఒక ఎన్జిఓనో లేకుంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ కిందనో, పొలిటికల్నో నాన్ పొలిటికల్నో మీ అసెంబ్లీకి సర్వీస్ చేసే ఒక సేవ చేసే ఒక సేవా నాయకుడి కిందనో అటువంటి ఇమేజ్ మీరు భవిష్యత్తు తెచ్చుకోవాలా. ఈ ఒక్కరోజు ఆ బోర్డు మీద మన పేరు, మన ఫోటో పెట్టేసుకొని నేను చూసా కొద్దిమంది సెలక్షన్ కాగానే మీడియాలో ఇచ్చేసుకున్నారు. తెలంగాణ వేదికలో ఎమ్మెల్యే ఎన్నికైన మహేష్ అని చెప్పి పత్రికలలో రంగురంగుల ఫోటోలతో వాళ్ళ ఫోటోలు కూడా వచ్చేసినాయి. చాలా ఆశ్చర్యపోయిన వాళ్ళ ఆనందాన్ని చూసి. అయితే ఇది అక్కడికే పరిమితం కావద్దు. కాబట్టి మన లైఫ్ కమిట్మెంట్ రాజ్యాంగ దినోత్సవం రోజు మనం ప్రతిజ్ఞ చేసిన ఈరోజు ఉదయం లైఫ్లో నా ఏరియాలో నేను రియల్మైనటువంటి ఐదర్ పొలిటికల్ లీడర్షిప్ ఆర్ సోషల్ లీడర్షిప్, ఒక సేవా కార్యకర్త, ఒక సేవా లీడర్ కింద సోషల్ లీడర్షిప్ స్థాయికి మనం దీన్ని ఈ కమిట్మెంట్ను అట్లనే కంటిన్యూ చేయాలి. ఎవరికి చేతనైనంత వాళ్ళు చేస్తాం. అందరం అన్నీ చేయలేము, అందరం ఎంతో కొంత చేస్తాం. అటువంటి కమిట్మెంట్తో మనం తప్పకుండా ఈ స్పిరిట్ను మనం కంటిన్యూ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మేము కోరుతున్నాం. మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ పార్టిసిపేట్స్ అందరికీ సర్టిఫికెట్స్ ఉంటాయి. ఇక్కడ మీ తెలియదు, ఇక్కడ కొంతమంది జడ్జెస్ మీ మధ్యన కూర్చొని ఉన్నారు. మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరిని వాళ్ళు అబ్జర్వేషన్లు దాంట్లోకి వెళ్ళి వాళ్ళు 7 సెలెక్ట్ చేశారు. వాళ్ళు 7 బెస్ట్ ఎమ్మెల్యేస్ సెలెక్ట్ చేశారు. ఆ బెస్ట్ ఎమ్మెల్యే సంబంధించిన అవార్డ్స్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అది సీక్రెట్. మీరు ఇప్పుడు ఆ 7 పేర్లు ఎవరి అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. ఆర్గనైజర్స్ ఇక్కడ తెలియజెప్తారు. అందరికీ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒక ఫెంటాస్టిక్ మల్టీ కలర్ సర్టిఫికేట్లు సిగ్నేచర్లు పెట్టి రెడీ పెట్టినాము. ఫెంటాస్టిక్ సర్టిఫికేట్స్ కూడా మీకు వస్తాయి. మీరు హాయిగా దాన్ని నీట్గా దాన్ని ఫ్రేమ్ కట్టి పెట్టుకోవాలన్నంత నీట్గా ఉంటుంది, అంత బాగుంటుందని. దాని మంచి కలర్ఫుల్ సర్టిఫికేట్స్ కూడా పార్టిసిపేట్ సర్టిఫికేట్స్ అందరూ కూడా మీ పేరు, మీ ఎమ్మెల్యే పేరు కూడా అక్కడ రాసుకొని వెళ్ళిపోయేటప్పుడు అందరూ కూడా మీ సర్టిఫికేట్ కూడా వెళ్ళాల్సిందిగా నేను కోరుతున్నా. ఎక్కువసేపు టైం లేదు మనకు. మనం యాక్చువల్గా 6కే మనం పూర్తి చేయాలనుకున్నాం, కానీ 7 లోపు దీన్ని మనం పూర్తి చేద్దాం. కొద్దిమందికి ఒక 10 మందికి ఛాయిస్ ఉంటుంది, ఒక్కొక్క నిమిషం. ఈరోజు సంబంధించినటువంటి ఈ యొక్క 1 డే మాక్ అసెంబ్లీ ఎలా అనిపించింది అనేది మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఒకరు చెప్పిన ఎక్స్పీరియన్స్ని ఇంకొకరు చెప్పొద్దు. న్యూ ఎక్స్పీరియన్స్ ఏమంటే మీ పర్సనల్ ఫీలింగ్ కానీ, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ కానీ, మీ మనసులో వచ్చినటువంటి భావన కానీ, ఇక్కడ అరేంజ్మెంట్స్ గురించి కానీ, దీని విషయంలో మీరు ఒక్కొక్క 1 మినిట్ చెప్పండి. ఒక 10 మందికి చెప్పే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు మనం పెట్టండి. రాబోయే సమయంలో దాన్ని ఏదైనా చేంజెస్ కావాలంటే, రిఫార్మ్ చేయాలంటే కూడా ఎట్లయితే మంచిగా ఉంటుంది, ఏవి బాగా అనిపించినాయి, ఏది మనం ఫ్యూచర్లో చేంజ్ చేసుకోవాలా, కావాలంటే అటువంటి విషయాలు కూడా మనం తీసుకోవచ్చు.
కాబట్టి ఒక 10 మందికి 1 మినిట్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మిగతా అవార్డ్స్ కానీ మిగతా కార్యక్రమాలు పూర్తి చేద్దాం. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నరేంద్ర గారు కూడా కొన్ని విషయాలు మనకు చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం. నెంబర్ 1 మీరు చెప్పండి. వారికి అక్కడ మైక్ ఇవ్వండి. ఏం పేరు? మహేష్. మిగతా వాళ్ళ చేతులు ఇవ్వండి. అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇస్తాం. ఓకే ఓకే, ఏం సంబోధన చేయొద్దు, డైరెక్ట్ చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. నిజంగా చెప్పాలని ఉన్న ఆ యొక్క అధికార పార్టీలో ఉన్నాం, మనం ఇంకా చెప్పలేము, మనం ప్రజల సమస్యలు తీర్చలేమనేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నాయకులు మిగిలిపోయి ఉన్నారు. కానీ ఈరోజు మాకు ఆ దౌర్భాగ్యం లేదు. నిజంగా జనాలు కనుక ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఎట్లా మాట్లాడతారో అట్లా నిజంగా వాళ్ళ సమస్యలు చెప్పేటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు పేరాల శేఖర్జీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క తాండూరా మీరు బాన్స్వాడ చెప్పండి. సో పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయని ఇంతకుముందు ఎవరు చెప్పినా కానీ, ఎన్ని సోషల్ యాక్టివిటీస్ చేసినా కానీ 90% పీపుల్ పాజిటివ్ నెగిటివ్ ఏ రెస్పాన్స్ లేకున్నా ఒక 5% ఎక్స్ట్రీమ్స్ ఉంటారు కదా, 5% ఎక్స్ట్రీమ్ పాజిటివ్, 5% ఎక్స్ట్రీమ్ నెగిటివ్ పీపుల్ ఉంటారు కదా. ఆ ఎక్స్ట్రీమ్ నెగిటివ్ పీపుల్ వాళ్ళు డిమోటివేట్ చేస్తూ ఉండే, లైక్ అది అయ్యే పనా, ఎమ్మెల్యే అంటే చిన్న విషయమా, ఎన్ని 100 కోట్లు ఉన్నాయి, వెళ్ళి ఆ హీరోయిన్ని కలిస్తే అతన్ని కల్పిస్తాడు, సమ్ బ్యాడ్ థింగ్స్ అంతా. సార్ పాలిటిక్స్ అంటే బిజినెస్ అయిపోయింది అన్నట్టు నడుస్తున్నాయి. కానీ ఇవాళ మాత్రం నేను నిజంగానే ఎమ్మెల్యే అవుతా అనే కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. అక్కడ మిగతా చేతులు ఒకసారి లేపండి, మిగతా చూస్తాను. ఓకే సార్ ఒకటే స్టేట్మెంట్ చెప్తా సార్. నేను ఒక 19 ఏళ్ళ యువకునికి ఒక అసెంబ్లీ ఎట్లుంటది అనేది అర్థమైంది సార్. ఈ వయసు నుండే ఇట్లాంటి పరిస్థితులు అవగాహన చేసుకున్నా సార్. ఈ అవకాశం ఇంత చిన్న వయసులో దొరకడం నా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ చేసారాం. నిన్న ఎమ్మెల్యే అని మాకు మెసేజ్ వచ్చిన తర్వాత దాన్ని వాట్సాప్లో పెట్టుకోవడం జరిగింది. నిన్నటి నుండి దాదాపు ఒకటే కాల్స్, ఒకటే మెసేజ్, ఎమ్మెల్యేనటగా నువ్వు ఎమ్మెల్యే, ఎవరు ఫోన్ చేసినా ఏమైనా ఎమ్మెల్యే సార్ బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నా. నిజంగా భవిష్యత్ తెలంగాణ వేదికల ద్వారా ఈరోజు ఇక్కడ పాల్గొనడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి శంకర్ బాబు గారికి నమస్కారము. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు బ్రదర్ దీక్షిత్ గారిని కన్సల్ట్ చేయడం జరిగింది. అయితే ఏమో స్టూడెంట్స్ వాళ్ళు చేస్తున్నారు, ఏదో ఒక ఫన్నీ లాగా ఉంటుంది, ఏదని అనుకరణ చేయాలా, వాళ్ళలాగా వేషధాన్ని తీసుకురావాలనేది సంఘటనలు జరిగాయి. అది ఒక ఎత్తు. అయితే ఒక అలవాటు ఉండేదండి, అది ఇప్పుడే చెప్తున్నా. నేను అద్దం ముందు నేను అప్పుడప్పుడు తయారైపోయి నాకు నేనే మాట్లాడుకోవటం, కోపం ఉన్న ఎమ్మెల్యేని, కోపం ఉన్న గవర్నమెంట్ నేనే తిట్టుకోవటం, తలుపులు వేసుకుని చేసేవాడిని. నాకు ఒక మంచి వేదిక దొరికితే చీల్చి చండాడాలా అన్న ఆలోచన నాకు. అలాంటి జరుగుతున్న టైంలో చక్కటి ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే, అంతకంటే ఇంకా చెప్పదు బూజ్ బోల్సిన విషయం ఏంటంటే, ఈటల రాజేందర్ గారు వస్తున్న సంగతి మాకు చెప్పలేదు. ఆ హుజూరాబాద్ ఎలక్షన్స్ లో ఆ జరిగిన పోరాటం ప్రపంచ యావత్ భారతదేశం చూసి ఆయన గెలిచిన వీరుడు ఎంత సౌమ్యంగా, ఎంత చిన్నగా వచ్చి ఇక్కడ కూర్చుని మన కోసం ఒక 1 hour స్పెండ్ చేశారంటే, అరే ఏదో ఉంది, వీళ్ళు 25% అయినా సరే నేను వర్క్ చేయాలని. అదేవిధంగా మా శంకర్ గారు ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీ పోటీ చేసినప్పుడు సింపుల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఆయన ఎటువంటి హంగమాది ఏం లేదు, పలకరించినా లేకపోయినా నమస్కారం పెట్టుకోవడం, ఆయన ఎలక్షన్ లో క్యాన్వాయిస్ ఎంతో ఆకట్టుకుంది మమ్మల్ని. ఓకే ఆనందంగా ఉంది సార్. టాపిక్ మారిపోతుంది, ఇట్లా ఈ ముందు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసి అమ్మాయికి అవకాశం ఇవ్వండి. నువ్వు చెప్పు నీ ఒపీనియన్ చెప్పండి. నేను భవిష్యత్ తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యే మిత్రులకు అందరికీ, ఎందుకంటే కాబోయే ఎమ్మెల్యేలు అందరూ, నేను కూడా 15 రోజుల క్రితం
దీక్షిత్ గారి పోస్ట్ నేను భారతమాత సేవలో చూశాను. చూడగానే నాకు అనిపించింది, బాల్యం నుండి ఒక జాతీయవాద కార్యకర్తగా, ఒక ఉపాధ్యాయురాలుగా విద్యార్థులను, ఇటు సమాజంలో ఉన్నటువంటి యువతీ యువకులను దేశ భవిష్యత్తులో సమాజ హితంలో వాళ్ళ భాగస్వామ్యం చేయాలనేటటువంటి తపన చాలా అనుమనుమున నాకు ఉంటుంది. లేచింది మొదలు పడుకునే వరకు. పాఠశాలలో నేను మాక్ అసెంబ్లీ నిర్వహించుకుంటాను. మాక్ అసెంబ్లీ నేను విద్యార్థులకు నిర్వహిస్తాను. సమాజాన్ని వాళ్ళ చేతిలో పెడతాను. ఒక ఉపాధ్యాయురాలుగా నాకు అనిపించింది, నాకే ఒక అవకాశం ఇస్తున్నారే, భవిష్యత్ తెలంగాణ వేదిక ఏందబ్బాయి పిల్లలు, ఈ ధైర్యం ఏంటి అని అనిపించింది నాకు. దాని వెనకాల శేఖర్జీ ఉన్నారనేటటువంటిది తర్వాత నాకు వాట్సాప్ గ్రూప్లో తెలిసింది. ఎందుకంటే ఒక నిబద్ధత కలిగినటువంటి భారతమాత బిడ్డ. నా పేరు లేదు, నా ఫోటో లేదు. లేదు. రాబోయే కాలంలో భవిష్యత్ తెలంగాణ వేదిక తరఫున మీరు బాధ్యత తీసుకొని మీ అసెంబ్లీలలోనో లేకుంటే మీ జిల్లాలోనో మీ మండలాల్లోనో మీరు పనిచేయదలుచుకుంటే కూడా ఈ వేదికకు సంబంధించిన ఒక 45 టీం తయారు చేసి కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడానికి కోసం మీరు కనుక సిద్ధమైతే మీ అటువంటి కాన్సెప్ట్ ఉంటే అది కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో ఏదైతే నంబర్స్ దానికి పెట్టండి. బట్ ఫ్యూచర్లో మనం ఇటువంటి యాక్టివిటీస్ మీ నేతృత్వంలో మీ దగ్గర కూడా చేద్దాం. దానికి మనం ఇక్కడి నుంచి కూడా తప్పకుండా మీకు కోఆపరేట్ మనం చేస్తాం. ఇది కూడా మీరు దృష్టి పెట్టి అటువంటి ఒపీనియన్స్ పెట్టండి. ఇప్పుడు ఈరోజు మన ఈ వాల్యుయేటరీ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మిత్రుడు నరోత్తమ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భవిష్యత్ తెలంగాణ వేదిక వారు తెలంగాణ మాక్ అసెంబ్లీని నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు, ఇందులో పాల్గొన్నటువంటి భవిష్యత్తు ఎమ్మెల్యేలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ మాక్ అసెంబ్లీలో తెలంగాణ ప్రజల సమగ్ర సమస్యలు, అంశాల మీద చర్చించడానికి ఒక ఆలోచన చేసినటువంటి వేదికకు నిజంగా ధన్యవాదాలు. ఇక్కడ చర్చించినటువంటి అనేక విషయాలు మీరందరూ కూడా మీ ప్రాంతాలలో ఎమ్మెల్యేలుగా మీరు ఎట్లయితే ఇప్పుడు ఫీల్ అవుతా ఉన్నారో అదే భావజాలంతో ఈ సమస్యల మీద చైతన్యం తీసుకురావాలనేటువంటిది నా ఆకాంక్ష. చర్చించినటువంటి సమయము, చర్చించిన అంశాలు ఈ బిల్డింగ్ దాటగానే మర్చిపోతే మీరు రోజంతా ఇక్కడ ఏదైతే సమయాన్ని వెచ్చించారో దానికి దీనికి ముందు చేసిన ఎక్సర్సైజ్కు, నిర్వాహకులు చేసినటువంటి ఎక్సర్సైజ్ కూడా ప్రతిఫలం ఉండదు. రాజ్యాంగం అనేది, భారత రాజ్యాంగం అనేది ప్రజలుగా మనకు మనమే పరిపాలించుకోవడానికి మన పెద్దలు మనకిచ్చినటువంటి గొప్ప వరం. మనకు మనమే పరిపాలించుకోలేనటువంటి ఆఫ్ఘనిస్తాన్ చూస్తూ ఉన్నాం. ఈ రెండు గీతల మధ్యన మనమందరం ఎంత అదృష్టవంతులము. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనం నిరంతరం మన ప్రయత్నం ఏంది, మన భవిష్యత్తు తరాల వారికి కూడా మనం ఇచ్చే వారసత్వం ఏంది. ఈ రాజ్యాంగ దినోత్సవం రోజు ఒకసారి మనం అందరం కూడా మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైనా కూడా ప్రజల సమస్యలు పరిష్కారానికి, ప్రజల బాగోగులకు, నిర్మించే పథకాలకు మార్గదర్శనం చూపేదే శాసనసభ, శాసన వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థల ప్రజాస్వామ్యయుత జీవితం కాపాడాల్సినటువంటి బాధ్యత భవిష్యత్తు తరాలైన మన మీద ఉన్నది. మీకు ఒక సంఘటన
ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది. ఈ దేశానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సమయంలో ఎమర్జెన్సీని ఈ దేశంలో విధించి ప్రజాస్వామ్యాన్ని హరించినటువంటి రోజును చీకటి దినంగా నేటికి భావిస్తూ ఉన్నాం. ఈ రాజ్యాంగము మనకున్నది కాబట్టే దాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు దేశవ్యాప్తంగా ఇంత మీడియా కూడా లేదు, ఉద్యమాన్ని నిర్మించి జైళ్ల పాలై మన పెద్దలు మరొక్కసారి మన ప్రజాస్వామ్యాన్ని అంటే స్వాతంత్ర అనంతరం వచ్చినటువంటి మన ప్రజాక్షేత్రంలో చీకటి రోజులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం పాలకులు చేసినా కూడా దేశవ్యాప్తంగా ఉద్యమాలను నిర్మించి జైళ్ల పాలై మరొక్కసారి ఆ రాజ్యాంగాన్ని కాపాడినటువంటి ఆ స్ఫూర్తిదాతలను, ఆ వారసత్వాన్ని మనం అందరం కూడా ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే ఇలాంటి రోజుల నాడు స్మరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన, భారత పార్లమెంటు రైతుల కోసం చేసినటువంటి 3 చట్టాల విషయంలో, రైతుల క్షేమం కోసం చేసినటువంటి 3 చట్టాల విషయంలో రైతులే తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేసినటువంటి చట్టాలను అర్థం చేసుకోలేక ప్రభుత్వాన్ని నిలదీస్తూ దాదాపు సంవత్సరం పాటు వాళ్ళు ఉద్యమాన్ని నిర్మిస్తే అర్థం చేసుకున్నటువంటి ప్రధానమంత్రి గారు చేసినటువంటి చట్టాన్ని కూడా మళ్ళీ ప్రజల కోసం రద్దు చేసిందంటే అది భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. ప్రజల కోసం మాత్రమే ప్రభుత్వాలు పనిచేస్తాయి, ప్రజల అభీష్టం మేరకు మాత్రమే ప్రభుత్వాలు పనిచేయాలనేటువంటిది ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో సూచించినటువంటి సందర్భం. ఫోర్ ఎస్టేట్స్ అంటారు. శాసన వ్యవస్థ, అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. వీళ్ళు చేసేటువంటి శాసనాలు ఏవైతే ఉంటాయో నిర్వహణ వ్యవస్థ, మంత్రులు కానీ బ్యూరోక్రాట్స్ కానీ వాటిని అమలు చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ జరుగుతున్నటువంటి తప్పిదాలను ఎప్పటికప్పుడు కూడా జ్యుడిషియరీ సమీక్షిస్తూ ప్రజలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ మొత్తం వ్యవస్థలో ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ప్రజల పక్షాన ప్రశ్నించడానికి ప్రజల గొంతుకైతుండేటివి పత్రికలు, టీవీ ఛానళ్ళు. శాసన వ్యవస్థ యొక్క బాధ్యత ఎంతైతే ఉంటుందో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పులను ఎప్పటికప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతులు చేసేటువంటి బాధ్యత పత్రికా రంగం మీద, టీవీ మీడియా మీద ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు అవన్నీ కూడా వాటి యాజమాన్యాలు వాటిని బిజినెస్ కోణంలో చూస్తున్నటువంటి క్రమంలో అవి కూడా నేడు అధికారానికి దాసోహమైతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో తమ వంతు పాత్రను కూడా పోషించలేకపోతా ఉన్నాయి. ఎంతో కొంత రాజ్ న్యూస్ ప్రజల పక్షంగా, ఆల్మోస్ట్ ప్రతిపక్షంగా పాత్ర పోషిస్తూ ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటే దాన్ని గమనించినటువంటి శేఖర్జీ గారు నన్ను ఇక్కడ పిలిచినందుకు, ప్రజల పక్షాన మాట్లాడడానికి పిలిచినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజానికి మన హుజురాబాద్ ఉప ఎన్నిక చూసిన తర్వాత ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనంటే ఏ రకమైనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది అనేది నిజంగా చాలా బాధ కలిగించింది. కానీ అంతిమంగా ప్రజల మనసులను గెలుచుకోగలిగినప్పుడు
ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిగా మనం ఎట్లా నిలబడచ్చో హుజురాబాద్ ఎన్నిక మనందరికీ ఒక పాఠాన్ని నేర్పింది. కాబట్టి తెలంగాణలో ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని ఒక జూదంగా మారుస్తున్నారు ఎన్నికలను. ముఖ్యంగా డబ్బు ఎంత పెడతావు, డబ్బు ఎంత వస్తుంది, ఆ జూదంలో గెలిస్తే నీ అదృష్టం. అంటే ఈ జూదంను అనేటువంటి ఆటలో ఎవరు రాకుండా ఉండడం కోసం ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులే ఎన్నికలకు దూరం అయ్యేటువంటి పరిస్థితి నిర్మాణం అవుతా ఉన్నది తెలంగాణ సమాజంలో. 50 నుంచి 100 కోట్లు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు పెట్టాలంటే ఏ ఇండస్ట్రియలిస్ట్ నుంచి అవుతుంది? అట్లాంటి వాతావరణాన్ని తెలంగాణలో సృష్టిస్తా ఉన్నారు పాలకులు. ఒక ముఖ్యమంత్రిగా కావాలనుకుంటే రేపు వచ్చేటువంటి ఎన్నికలలో ఆ ముఖ్యమంత్రి అయ్యేటువంటి వ్యక్తికి ఆయన పార్టీకి ఒక 5 నుంచి 8,000 కోట్లు ఉంటే ఎన్నికను గెలవచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇవాళ తెలంగాణ రాజకీయ పార్టీలలో చర్చ, అంటే అది ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. అంటే ఈ దుస్థితికి కారణం ఎవరు అనేటువంటిది ఎప్పటికప్పుడు సమాజంలో చర్చ జరగాల్సినటువంటి అవసరమవుతున్నది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో మేధావులుగా శాసన మండలికి పంపించేటువంటి ఎన్నికలలో కూడా ఉద్యోగస్తులు, నిరుద్యోగులు దేనికి ఓటేస్తున్నారు? ఏ పార్టీలు గెలుస్తున్నాయి? సమాజంలో నిరంతరము ఈరోజు తెలంగాణ సమాజంలో గత 7 సంవత్సరాల నుండి ఉద్యోగాలు రాక, ఉద్యోగాలు లేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దాదాపు 40 నుంచి 50 లక్షల మంది నిరుద్యోగులుగా నమోదు కాబడి ఉన్నారు. ఇట్లాంటి సమాజంలో కూడా అధికార పార్టీ గెలుస్తుంది అని అంటే ఒకసారి మనలో మనం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇది వాస్తవం. మనం మాట్లాడుకోవచ్చు, చర్చించుకోవచ్చు. నా లోపట చాలా గొప్ప విప్లవకారుడు ఉన్నాడని మనకు మనం అనుకోవచ్చు. కానీ మన అవసరం సమాజానికి వచ్చేసరికి మనం ఎట్లా మారిపోతున్నాం? మన అవసరం సమాజంలో అవసరం అనుకున్నప్పుడు మన యొక్క అవసరాల కోసం మనం ఏ రకంగా లొంగిపోతున్నాం? ఇది ఎప్పటికప్పుడు చైతన్యం కలిగి సమాజానికి సేవ చేద్దాం అనుకునే ప్రతి ఒక్కటి లోపట వాళ్ళకు వాళ్ళు ప్రశ్నించుకోవాల్సి, వాళ్ళని తీర్చిదిద్దుకునే క్రమంలో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి ఈ అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనం నిజంగా ప్రజాప్రతినిధులుగా గెలవగలుగుతాం, ప్రజల కోసం పనిచేయగలుగుతాం. మీ అందరూ కూడా భవిష్యత్తులో ఎమ్మెల్యేలు అవుతారని అనుకుంటున్నా. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా అయ్యే వాళ్ళకు ఓపిక ఉండాలి. ఒక డైరెక్టర్ కంటే ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉండాలి. ఒక సినిమా డైరెక్టర్ కంటే ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉండాలి. ఒక సినిమా డైరెక్టరు అనేక రకాలైనటువంటి సినిమా స్టోరీలతో సినిమాలు చేస్తుంటాడు. ఓ పోలీస్ పాత్రతోటి, ఓ డాక్టర్ పాత్రతోటి, ఇట్లా అనేక రకాలైనటువంటి కథలతోటి సినిమాలు చేస్తూ ఉంటాడు. అదే ఒక పొలిటికల్ లీడర్, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ ప్రజల జీవితాలను కాపాడాల్సిన అవసరం ఉంటుంది. అలా అందరూ ఉంటారు. అందరి బాధలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ముందు అందరు సమస్యలను వినే ఓపిక తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అవగాహన పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలనో మనకు అర్థమవుతుంది. దేనికోసం పోరాటం చేయాలనో మనకు అర్థమవుతుంది. మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి ఈ వేదిక చక్కటి అవకాశం మీకు ఇచ్చిందని అనుకుంటున్నా. అదే సమయంలో మా రాజ్ న్యూస్ ద్వారా కూడా యంగ్ లీడర్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని చేయబోతా ఉన్నాం. ఆ యంగ్ లీడర్ అనేటువంటి ప్రోగ్రాంలో దాదాపు మీ లిస్ట్ అంతా తీసుకుంటాం.
రోజు 6:30కు ఒక వీక్ డేస్ తర్వాత ప్రసారం చేస్తాం. దాంట్లో అందరికీ కూడా తప్పకుండా ప్రజా సమస్యలను మీ నియోజకవర్గ సమస్యలను ముఖ్యంగా అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తాం. ప్రజా సమస్యలకు వేదికగా రాజన్యూస్ని తయారు చేస్తా ఉన్నాం. మీరు ఎమ్మెల్యేలుగా ఇవ్వడానికి మీకు కావాల్సినంత రాజన్యూస్ని వాడుకోండి. సొంత డబ్బా లేకుండా ప్రజల బాధలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఎంతకైనా అవకాశం ఇస్తాం. అదే సమయంలో రోజు వార్తల సమయంలో ప్రతిరోజు అనేక విషయాల మీద చర్చా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. రైతుల విషయమే కానీ, నిరుద్యోగుల విషయమే కానీ, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితే కానీ, మీరు ఈరోజు మాక్ అసెంబ్లీలో చర్చించినటువంటి అన్ని అంశాల మీద రోజు టీవీ ఛానల్లో చర్చ ఉంటుంది. ఈ రోజు నాడు ఏ ఎక్స్పీరియన్స్ తోటి మీకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి లేకపోతే మాట్లాడదాము ఏ విషయాల మీద తపనతోటి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు కూడా మీకు వేదిక కల్పిస్తాం. నేను మంచిగా మాట్లాడిన వాళ్ళు, మంచిగా మాట్లాడదాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది లిస్టు తీసుకుంటా. శేఖర్జీ గారు మీరు దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేద్దాం. మీ యొక్క ఆలోచనకు రాజన్యూస్ తోడై నిజంగా వీళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దే దాంట్లో మనవంత ప్రయత్నం కూడా మనం చేద్దాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మిత్రుడు నరోత్తమ్కు చాలా ధన్యవాదాలు. నరోత్తమ్జీ మీరు ఒక వాట్సాప్ నంబర్ ఇవ్వండి, వీళ్ళందరికీ ఇస్తాము. దాంట్లో వాట్సాప్లో వాళ్ళ మీకు ఆల్రెడీ లిస్ట్ అయితే ఇస్తాము. ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు లేదా ఏదైనా ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు లోకల్ ఇష్యూస్, లోకల్ కుంభకోణాలు అవి ఉన్నప్పుడు మీరు ఆ వాట్సాప్ నంబర్కు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.